ఇంకొంచెం ట్రై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, చెప్పేసి వదిలేకూడదు. వాటర్ వేస్తే క్యూబార్డ్ అయిపోతుంది. క్యూబర్డ్ అయిపోదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? నేను నార్మల్ గా ఐస్ ట్యూబ్ అనేది వాటర్ లో వేస్తే ఏమవుతుంది అని అడిగా. మెల్ట్ అయిపోతుంది కదా, మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అవుతుంది, మెల్ట్ అయ్యి ఏమవుతుంది? వాటర్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వాటర్ లో ఐస్ వాటర్. నెక్స్ట్ ఏంటంటే బస్ లో ఎంత మంది కూర్చోవచ్చు? 60, 64, 60 ఆల్మోస్ట్ 60 అన్నాము. సార్ ఏంటి సార్ అది? అక్క 54, 54, 60. ఎన్ని కుర్చీలు ఉంటాయి అంత కొంత కూర్చుంటారు. ఇంకా ఓకే, ఎక్కినంత మంది, కూర్చున్నంత ఎంతమంది కూర్చుంటారు? ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నించునే వాళ్ళు కూడా ఉంటారు కదా, నించుని కూడా ట్రావెల్ చేయొచ్చు కదా. అలాంటి దిగిపోతారు ఎక్కుతారు పక్కన పెడితే, క్వశ్చన్ ఏంటంటే బస్ లో ఎంత మంది కూర్చోవచ్చు అని అడిగాను. కూర్చుంటారో నించుంటారో నార్మల్ గా. ట్రావెలింగ్ అనేది ఇది ఒకటే. అన్నీ చెప్పేస్తే ఆన్సర్ చెప్పిరా. సరే ఇది చెప్పండి కరెక్ట్ గానా, తాజ్ మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో, భూమిలో. రియల్ గా ఉంటే మాన్యుమెంట్. దగ్గరికి వచ్చిన నేను ఆన్సర్ చెప్పాలి అంటే చిన్న టాస్క్ ఇస్తాను, చేయండి, అప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేశారో ఇంగ్లీష్ లో చెప్పినా పర్లేదు, హిందీలో చెప్పినా పర్వాలేదు, తెలుగు యూజ్ చేయకని చెప్పండి చాలు. స్వామి హమ్లో గుడ్ ఇంగ్లీష్ మే. అరే దట్ టు ఫన్నీ, నాట్ సీరియస్లీ. What? We are from Hyderabad. We came here for Vizag tour. We English funny మన ఇంగ్లీషే ఫన్నీ రా. అక్కడిక్కడ తప్పి ఒక ప్రిపోజిషన్ కంజంక్షన్ కింది ముందుకి అయిపోతుంది. అయితే నువ్వే చెప్పాలి, అది అయితే నువ్వే చెప్పాలి. భలే మాట్లాడతారన్నా మీరందరూ. We all 6 members. We were on what is the place called? Are what is the place that called we stayed for on Lambasingi. We stayed a night in Lambasingi and all of my 5 friends and we okay funny, let me try broken English. Okay. we 6 boys enter car gone. car ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నెక్స్ట్ ఐస్ వాటర్ లో ఐస్ ట్యూబ్ వేస్తే ఏమవుతుంది? వాటర్ అయిపోతుంది, వేడిగా ఉంటాయి. నెక్స్ట్ జనరల్ గా అమ్మాయిలు ఎవరి మాట వినరు, కానీ ఒకరి మాట మాత్రం పర్టికులర్ గా వింటారు. అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా వింటారు. ఎవరి మాట? మీ యూత్ లో చెప్పాలంటే లవర్స్ మాట. ఈ రోజుల్లో అసలు ఎవరు వినరు కదా, అసలు ఎవరు చెప్పిన మాట వినరు, కానీ ఒకరి మాట మాత్రం పర్టికులర్ గా వింటారు. ఫన్నీ ఫోన్ చెప్పే మాట, గూగుల్. ఇంకొక ఫన్నీ క్వశ్చన్, ఇది మీరు చెప్తారు అనుకుంటున్నా, మరి చూద్దాం. నల్ల కుక్కకి 4 కాళ్ళు. క్లూ ఏమైనా కావాలా? ఫస్ట్ నుంచి కావాల్సింది మనకు క్లూలే కదా.
నల్లని కుక్కకి 4 కాళ్ళు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అది ఎక్కువ స్పైసీస్ లో యూజ్ చేస్తూ ఉంటాం, అంటే వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం. నల్లగొండ 4 కాళ్ళు అన్నారు. లవంగాల కాదు కాదు, మిరియాలు కాదు, లవంగాల. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. వస్తాం సార్. ఈ చేతికి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? మంచి మంచి కట్టుబాట్లు సార్. క్వశ్చన్ లో ఆన్సర్ బాగా ఉంది, బాగా థింక్ చేస్తే దొరికేస్తుంది. ఇదే మీకు ఇచ్చే క్లూ. చేతికి ఎన్ని ఫింగర్స్? 5. క్వశ్చన్ నన్ను అడగకూడదు మీరు, నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను మీకు. చేతికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయంటే 5. చేతికి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, ఒక్క చేతికి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? పోనీ చెప్పాలి కదా. 6. లాజికల్ గా కూడా చెప్పుకోవచ్చు. పిచ్చి పిల్ల, సిలిగా 4 ఫింగర్స్ అన్నారు కదా. నెక్స్ట్ ఈ తంబ్ వచ్చి తంబ్ అంటాం మనం, బొట్ల వేలిని. సో ఫింగర్స్ అనేవి ఇవి 4. ఈ తంబ్ 4 ఫింగర్స్ అనే చెప్పాలి ఆన్సర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు. అలాగే చాలా ఫన్ క్రియేట్ చేశారు. మనం అడిగే ఆన్సర్స్ వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి కూడా బాగా టాలీ అయింది. అలాగే కొంతమందికి అయితే మనం చిన్న చిన్న టాస్క్లు కూడా ఇచ్చాం. ఆ టాస్క్లు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వీడియో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ RMK TV ఛానల్. బై బై.